ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో తక్కువ ఖర్చుతో క్వాలిటీ హ్యాండ్ వాష్ మరియు షాంపూ బేస్ చేసి చూపించబోతున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా హ్యాండ్ వాష్కి ఏం కావాలో చూద్దాం. వాటర్ 400 ml, SLES 100 grams, AOS 20 grams, ఫుడ్ కలర్, పెర్ఫ్యూమ్. ఏదైనా చిన్న మగ్గులో వాటర్ తీసుకోండి. ఈ వాటర్ అనేది మనం ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే ఉపయోగించాలి. తర్వాత ఇందులో SLES వేస్తున్నాను. ఈ కెమికల్స్ అన్నీ మీకు కెమికల్ షాప్స్లో దొరుకుతాయి, తెచ్చుకోండి. ప్రతి ఊర్లోనూ కెమికల్ షాప్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడ అనేది మీరు నెట్లో సెర్చ్ చేసుకోండి. సో ఈ SLES కూడా వేసేసి బాగా కలపండి. ఈ వాటర్ అనేది మళ్ళీ మనకు ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది. సో అప్పటి వరకు కలపాలన్నమాట. ఇప్పుడు AOS వేద్దాము. ఇది కూడా వేసేసి బాగా కలపండి. SLES మీకు లోకల్గా దొరికితే కేజీయో 2 కేజీలో తెచ్చి పెట్టేసుకోండి. దాదాపు అన్నింటిలోనూ SLES వాడతాము. కొరియర్లో తెప్పించుకోవాలంటే దీని రేట్ కన్నా కొరియర్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు కలర్ వేస్తున్నాను. ఇక్కడ నేను గ్రీన్ ఫుడ్ కలర్ వాడుతున్నాను. చిటికెడు వేయండి చాలు. కొంచెం వాటర్లో కలిపి వేయండి. 1 ml సరిపోతుంది, ఎక్కువ వేయొద్దు. కలర్ కూడా మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఇంకా సెంట్ వేస్తే మన హ్యాండ్ వాష్ రెడీ అయిపోతుంది. చివరిగా ఇక్కడ నేను లెమన్ సెంట్ వేస్తున్నాను. ఇది కూడా మీరు 1 ml వేయండి, సరిపోతుంది. ఈ సెంట్లలో కూడా చాలా రకాలు ఉంటాయి. జాస్మిన్ అని అలా రకరకాలు ఉంటాయి. మీకు నచ్చింది వేసుకోవచ్చు. సో మన హ్యాండ్ వాష్ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 hours అట్లా వదిలేస్తే ఈ ఫోమ్ అది పోయి సెటిల్ అవుతుంది. అప్పుడు మనం బాటిల్స్లో వేసుకోవచ్చు. 2 hours తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఫోమ్ అది పోయి మంచిగా తయారైంది. సో ఇప్పుడు మనం బాటిల్స్లో వేసుకుని ఉపయోగించవచ్చు. రెగ్యులర్గా ఉపయోగించే కెమికల్స్ అన్నీ మీరు కొనిపెట్టుకుంటే ఈ విధంగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో తయారు చేసుకోవచ్చు. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందో కూడా మీకు లైవ్లో చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్ వాష్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయినా ఒకసారి చూపిస్తాను. హ్యాండ్ వాష్ చేసుకోవటం వల్ల 48% రోగాలు తగ్గుతాయంట. సో ఈ రోజు నుంచే హ్యాండ్ వాష్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. మీరు ఏ కంపెనీ హ్యాండ్ వాష్ లిక్విడ్ యూజ్ చేసినా సరే ఈ విధంగా అయితే కనీసం 20 సెకండ్ల పాటు రబ్ చేయాలి. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత, తినడానికి ముందు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. తర్వాత ట్యాప్ కింద రన్నింగ్ వాటర్లో శుభ్రంగా కడగాలి. అంతేనండి, ఎటువంటి రోగాలు మీ దరి చేరవు. ఇప్పుడు షాంపూ బేస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా అంటే చాలా ఈజీ. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. SLES 200 grams, వాటర్ 100 grams. ఈ SLESలో వాటర్ కలపండి. అంతేనండి, షాంపూ బేస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. ఈ విషయం తెలియక ఎంతో డబ్బు వేస్ట్ చేసామనుకుంటున్నారా? అవునండి, ఏదైనా తెలియనంత వరకే, తెలిసాక అలానే అనిపిస్తుంది. మరి లేట్ ఎందుకు, వెంటనే ట్రై చేసేయండి. ఈ షాంపూ బేస్తో అనేక రకాల షాంపూలు అయితే తయారు చేసుకోవచ్చు. నేను ఒక షాంపూ అయితే తయారు చేశాను. వాడిన వాళ్ళందరూ చాలా బాగుంది, జుట్టు రాలట్లేదు, ఒత్తుగా పెరుగుతుంది అన్నారు. ఆ వీడియో ఇక్కడ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయండి. వాడిన తర్వాత మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.